హలో అండి, వెల్కమ్ టు విద్యాస్ వస్త్రాలయ. విద్యాభారతి చిలుకల ఛానల్లోని విద్యాస్ వస్త్రాలయ కలెక్షన్స్ అన్ని పోస్ట్ చేస్తున్నాను. అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. సంక్రాంతికి ఇంకా టైం ఉంది, బట్ అడ్వాన్స్గా ముందే చెప్పేస్తున్నాను అనమాట. సో మనం జనరల్గా కలంకారీ ప్రింట్స్ అనేది కలంకారీ శారీస్ మీద చూస్తుంటాము, లేకపోతే మల్మల్ శారీస్ మీద చూస్తుంటాం, ఈవెన్ జార్జెట్ మీద కూడా చూస్తుంటాం అనమాట. కానీ అదే మనం సాఫ్ట్ రా సిల్క్లో చూస్తే, రా సిల్క్ అంటే మనకు తెలుసు చాలా మంచి షైన్ ఉంటుంది, ఫ్యాబ్రిక్లో చాలా స్టిఫ్గా ఉంటుంది అనేసి. అదే సాఫ్ట్ రా సిల్క్ అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది, దాని మీద మనకి శిల్పకళ ఆర్ట్ అనమాట. అదేంటి అనందా నీకు చూపిస్తాను. చాలా చాలా బాగుంటుందండి, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అంటే రంగుల ప్రపంచంలో ఉంటాం కదా, అలా అనిపిస్తుంది అనమాట. ఎంత బాగుంది కదండి, చూడటానికి కూడా చాలా చాలా బాగుంది, చాలా కలర్ఫుల్గా ఉందని చెప్పాలి. ఫస్ట్ అయితే మాత్రం ఎంత అందంగా ఉందో శారీ అంతా కూడా. ఒక్కసారి మనం దగ్గరగా చూసుకున్నట్లయితే ఈ శారీని, కొంగు చూడండి ఎంత అందమైన కొంగు అండి, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అంటే శారీకి ఒక ప్రాణం వచ్చినంత అందమైన మనకి డిజైన్ వచ్చింది అనమాట. శారీ కూడా మనకి చాలా లైట్ వెయిట్ ఉంది, మనకి సాఫ్ట్ రా సిల్క్, మనకి రా సిల్క్ అనే ఫ్యాబ్రిక్ ఐడియా ఉంది కదా, అందులోనే చాలా సాఫ్ట్ రా సిల్క్ అనమాట. కాబట్టి మనకి అంత మంచి షైన్ అనేది వస్తుంది, చాలా కంఫర్టబుల్గా ఉంది. ఒక రాయల్ లుక్ అనేది ఉందన్నమాట శారీలో. కంప్లీట్ మనకి శిల్పకళ ఆర్ట్, కలంకారీ, ఒక్కొక్క శారీ ఒక్కొక్క వేలో ఉంటుంది. ఎవరికి నచ్చినా కూడా వెంటనే స్క్రీన్ షాట్ తీసేసి మన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. నాకైతే పిచ్చగా నచ్చేసేయండి, ఎంత బాగుందంటే ఇంకా మాటలు లేవన్నమాట. ఒకసారి మీరే చూసేయండి శారీని, ఎలా ఉంది కదా అండి శారీ, కళ్ళు తిప్పుకోలేము, అంత బ్యూటిఫుల్గా ఉంది. మనకి మిక్స్డ్ కలర్స్ వచ్చేసి చాలా చాలా బాగుందన్నమాట. ఒకసారి మనం శారీ కలర్ కాంబినేషన్ చూసినట్లయితే మంచి కనకాంబరం కలర్ అంటాం కదండి, ఆ కనకాంబరం కలర్కి మనం పెసరపచ్చ అంటాం కదా, ఆ పెసరపచ్చ బార్డర్ అయితే వచ్చేసింది. కలర్ కాంబినేషన్ విషయానికి అయితే అదండి. కానీ ఒక్కసారి శారీని మనం దగ్గరగా చూసుకున్నట్లయితే, ఒక్కసారి శారీని దగ్గరగా చూడండి, పాపా కంప్లీట్గా మనకి సంక్రాంతి థీమ్ ఉందండి. నేను చూపిస్తాను. శిల్పకళ ఆర్ట్ అని ఎందుకు అన్నాము అంటే, మీరు ఇక్కడ చూడొచ్చు, చక్కగా మనకి శారీస్ అంతా కూడా బ్లాక్స్గా ఇచ్చేసారు. బ్లాక్స్ థీమ్లో ఉందండి మొత్తం కూడా. ఎలా అంటే ఇక్కడ మీరు చూస్తే మనకి ఇక్కడ అంతా కూడా శిల్పకళ ఆర్ట్ అంటే ఇదేనండి. ఒక్కొక్క ఆర్ట్ ఒక్కొక్క థీమ్లో ఉంటుంది, ఒక్కొక్క సందేశాన్ని ఇస్తున్నట్లు ఒక థీమ్ బేస్డ్ ఉంటుందండి కాన్సెప్ట్ అంతా శారీ కూడా మనకి. అబ్బా, అసలు శారీని చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది, అంత చక్కగా అంత బ్యూటిఫుల్గా ఉందండి. నిజంగా పెయింట్ గురించి ఆర్ట్ గురించి తెలిసిన వాళ్ళకైతే మాత్రం ఇలాంటి శారీస్ని చూడగానే కళ్ళు తిప్పుకోబుద్ది కాదు, అంత అందంగా ఉంది. మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడంతా కూడా చక్కగా ఒక చెట్టు ఇచ్చేసారండి. చెట్టు ఇచ్చేసి మనకి గోమాత ఉంది, ఒక గోవుని మనం అంటే కాస్తుంటారు కదండి, సో అలా ఒక గోవుని కాస్తున్నట్లు ఎంత చక్కగా అందంగా ఇచ్చేసారో. ఇక్కడ చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఈ థీమ్ అంతా కూడా. ఈ బ్లాక్లో వచ్చేసరికి మనకి ఒక చెట్టు దగ్గర చక్కగా ఇక్కడంతా కూడా మనకి పల్లెటూరులో ఒక గుడిసె దగ్గర చెట్లుంటే ఎలా ఉంటుందో చాలా అందంగా ఇచ్చేసారండి. ఆ తర్వాత మనం ఇక్కడ చూసుకున్నట్లయితే అందంగా ఒక ముగ్గురు అమ్మాయిలు చక్కగా అంటే తలస్నానం చేయిస్తున్నట్లు ఎంత అందంగా ఇచ్చేసారు కదా. ఇక్కడంతా గమనించండి, సేమ్ అలానే ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే పక్కా మన 5ంటికి కానీ పల్లెటూరులో లేస్తే చక్కగా సూర్యుడు ఇక్కడ ఉదయిస్తూ మనకి ఇక్కడంతా కూడా కోడి కూస్తుంది కదండి, పొద్దున్నే లేచి కోడి కూస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. ఇక్కడంతా కూడా పక్షులు అలా వచ్చేసి చక్కగా చాలా బ్యూటిఫుల్గా ఇచ్చేసారండి. అంటే పొద్దున్నే లేచి ఒక మనం ఆడవాళ్ళం ఏమైతే పనులు చేస్తారో ఊర్లో అవంతా కూడా చక్కగా వర్ణించారండి. ఇవన్నీ కూడా మనం 90s కిడ్స్కి బాగా తెలుసుంటాయండి, ఇప్పుడు అందరం కూడా మిస్ అయిపోతుంటాం. కానీ
అప్పట్లో కిడ్స్ అందరికీ కూడా, పిల్లలందరికీ కూడా బాగా తెలిసి ఉంటుంది. పొద్దున్నే లేచి అమ్మ వాళ్ళు ఇల్లు ఊడవడము, కళ్ళేప చల్లడము ఇవన్నీ చేసేవాళ్ళు. సో ఇది చూస్తే అదంతా గుర్తొచ్చేస్తుంది అనమాట. ఇక్కడ అయితే ఎంత చక్కగా మనకి సంత జరుగుతుంది కదండి. సంత జరిగినప్పుడు మనం చాలా వరకు ఏం చూస్తుంటాము, పిండి వంటలు ఉంటాయి కదా. పిండి వంటలు వాళ్ళకు తోచినవి చేసి అమ్మడానికి వెళ్తూ ఉంటారు. కట్టెలు కొనుక్కొచ్చుకుంటుంటారు కొంతమంది ఏంటంటే ఆవుల్ని వీటిని అమ్మడానికి లేదా కొనుక్కొచ్చుకోవడానికి. సో ఈ ఆర్ట్ అంతా ఇచ్చేసారు. మీరు ఇక్కడి వరకు గమనించినట్లయితే ప్రతి ఒక్కటి ఒక్కొక్క ఆర్ట్ అండి, ఒక్కొక్క థీమ్ బేస్డ్ లో ఉందండి. అంతా కూడా థీమ్ బేస్డే ఉందండి. చాలా కాన్సెప్చువల్ సారీ అని చెప్పాలి, చాలా యూనిక్ పీస్ అని చెప్పాలి. ఇంకా బార్డర్స్ విషయానికి వస్తే కానీ ఎంత బ్యూటిఫుల్ బార్డర్ అండి, చాలా చాలా బ్యూటిఫుల్ బార్డర్ అండి. మనకి ఇక్కడంతా కూడా కడ్డీ బార్డర్ అనేది వచ్చేసింది అనమాట. చక్కగా కడ్డీ బార్డర్, గోల్డెన్ కడ్డీ బార్డర్ అనేది వచ్చేసింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు అంతా కూడా కంప్లీట్ గా పీకాక్స్ థీమ్ అండి. మనం చక్కగా అక్కడ చూడొచ్చు, మొత్తం కూడా పీకాక్స్ థీమ్ ఇచ్చేసారనమాట. చక్కగా మనకి నెమళ్ళు చెట్టు మీద కూర్చొని సేద తీరుతున్నట్లు ఎంత బ్యూటిఫుల్ గా వచ్చిందండి. మీరు మన రెగ్యులర్ గా వీడియోస్ ఫాలో అవుతుంటే మీ అందరికీ తెలుసు, ఈ నెమళ్ళు ఎస్పెషల్లీ పీకాక్స్ వస్తే నాకు చాలా చాలా నచ్చుతుందండి. అదేంటో మనకు ఒకలాంటి మంచి లుక్ ఇస్తుంది అనమాట శారీస్ పీకాక్ వస్తే మాత్రం. చక్కగా పూలు చెట్లు వచ్చిన దగ్గర మనకి పీకాక్ అనేది కూర్చుంటుంది కదా, చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఈ శారీ. బ్యూటిఫుల్ మనకి డిజైనర్ కాన్సెప్ట్ వచ్చేసిందండి. శారీ మొత్తం సాఫ్ట్ గా, చాలా సాఫ్ట్ ఉంది. మనకి సాఫ్ట్ రాస్ ఇక్కడ అందుకే అన్నామండి. అసలు శారీలో మనకి చక్కగా మీరు బాగా గమనించవచ్చు, షైనింగ్ అనేది చాలా మంచి షైన్ ఉందన్నమాట. సో శారీస్ అనేవి ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉంటుంది. నేను చూపించే కొద్ది మీరు కూడా అనిపిస్తారు, అరే అసలు ఒక డిజైన్ కి ఇంకొక డిజైన్ కి అసలు కంపారిజనే లేదు అనేసి. ఒక్కసారి మనం శారీ పళ్ళు ఎలా వస్తుంది, బ్లౌజ్ ఎలా వస్తుంది అని కూడా చూసేద్దాము. చాలా రోజుల నుంచి వీడియోస్ అయితే రెగ్యులర్ గా పోస్ట్ చేయలేకపోతున్నాను. ఎందుకంటే ఒకసారి నాకు హెల్త్ బాగాలేక వచ్చింది, ఇంకా ఆటోమేటిక్గా మనకు వస్తే తెలుసు కదండి, ఇంట్లో అందరికీ వస్తుంది. సో అలా కంటిన్యూస్ గా వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోయాను. బట్ ఇంకా నుంచి రెగ్యులర్ గా వీడియోస్ అయితే వస్తాయి. వావ్, చాలా బాగుందండి. బ్లౌజ్ వచ్చేసరికి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో బ్లౌజ్, అసలు చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. ఒక్కసారి మనం దగ్గరగా చూసినట్లయితే మనకి ఇలా బార్డర్ లో ఏదైతే కాన్సెప్ట్ ఇచ్చేసారో చక్కగా మనం చూడొచ్చు. ఆ కాన్సెప్ట్ అంతా ఇక్కడ బ్లౌజ్ దగ్గర ఇచ్చేసారండి. చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మీరు చూసారా, చక్కగా నెమళ్ళు అన్నీ కూడా చెట్టు మీద సేద తీరుతూ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. కాన్సెప్ట్ అంతా కూడా చాలా చాలా బాగుందండి. ఎంత బాగుందో అసలుకి, అల్టిమేట్ ఉందండి. అంత బాగుంది, చాలా చక్కగా ఉంది. ఎక్కడి కట్టుకెళ్ళిపోయినా కూడా చాలా రాయల్ లుక్ ఇస్తుంది అనమాట. ఎందుకంటే శిల్పకళ ఆర్ట్ అండి. ఇంత మంచి కాన్సెప్చువల్ శారీ కదా. మనం బ్లౌజ్ చూసేసాం కదా, ఒక్కసారి పళ్ళు ఎలా వస్తుందో కూడా చూసేద్దాం మనము. బ్యూటిఫుల్ ఆర్ట్ అండి. అసలుకి చాలా చాలా బాగుంది. కంప్లీట్ ఇదైతే మనకి సంక్రాంతి థీమ్ అండి. పక్కాగా ఒక ఫెస్టివల్, మనకి ఒక పండుగ జరిగితే ఎలా ఉంటుందో మనకి ఇంటి దగ్గర వాతావరణము, చక్కగా ఇంకా చక్కగా చెప్పాలంటే మన ఊర్లలో అండి, మన పల్లెటూరులో ఎలా ఉంటుందో చక్కగా. పర్సనల్గా నాకైతే చాలా ఇష్టం అండి పల్లెటూరులో. ఎంత చక్కగా చేసుకుంటాం. ఇక్కడ ఏముంది చెప్పండి, ఎవరింట్లో వాళ్ళు ఉంటాము, పూజ చేసుకుంటాము, నైవేద్యం స్వామివారికి పెట్టేసిన తర్వాత తినేస్తాం. కానీ ఊర్లో అలా కాదు. 5ంటికి లేచి ముగ్గులు వేసుకొని, అంటే పండగ అనేది మనకి పొద్దున్నే స్టార్ట్ అయిపోతుంది. అంత చక్కగా అసలు అందరూ బంధువులు, ఊర్లో జనాలు అంతా కలకల్లాడిపోతుంది. ఇయర్ అయితే నేను మిస్ అయిపోతున్నాను. బట్ చాలా చాలా, అంటే ఈ చీరను చూడగానే నాకైతే కంప్లీట్ గా మనకి చక్కగా ఎలా చేసుకుంటాము పండుగ అనేది అలా ఉందన్నమాట. ఒక్కసారి సారీని చూడండి, పళ్ళు చూడండి, చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది.
చాలా బాగుందండి, చాలా చాలా బాగుంది. ఖచ్చితంగా నేను ఒక శారీ అయితే కట్టుకొని చూపిస్తాను మీకు. కంప్లీట్ శారీ అవుట్లుక్ ఎలా ఉంది అనేది అర్థమైపోతుంది అనమాట. సో ఒకసారి దగ్గరగా చూడండి కంప్లీట్ కాన్సెప్ట్ అనేది ఎలా ఉంది అనేది. ఎంత మంచి కాన్సెప్ట్ అండి ఇదంతా కూడా. చక్కగా మనం చూసినట్లయితే కోనేటిలో అండి మీరు బాగా చూడొచ్చు. మనకి ఇక్కడ అంతా కోనేటిలో చేపలు, ఇంకా చెప్పాలంటే మనకి ఇక్కడ తామర పువ్వులు ఇవన్నీ కూడా ఉన్నాయండి. అందరూ కూడా ఒక చెట్టు దగ్గర, కోనేటి దగ్గర ఖచ్చితంగా మనకి చెట్టు ఉంటుందండి. చెట్లు దగ్గర చెట్టుకు పండ్లు వచ్చి తర్వాత వాటి మీద పిట్టలు ఇంత బ్యూటిఫుల్గా ఇచ్చేసారు. మీరే చూడండి పిట్టలు ఇచ్చేసారు. ఆ తర్వాత మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ అంతా కూడా ఫ్యామిలీతో అండి కంప్లీట్గా ఈవిడ నీళ్లు పట్టుకుంటున్నారు. అలాగే ఒక ఫ్యామిలీ మొత్తం కూడా నీళ్లు తోడుకొని మనం కోనేరు దగ్గర ఎలా వెళ్తామో సో అలాగా మొత్తం కాన్సెప్ట్ ఇచ్చేసారండి. ఫ్యామిలీ అమ్మ నాన్న ఒక బాబు చక్కగా చాలా బ్యూటిఫుల్గా ఇచ్చేసారు. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మనకి కోనేరు దగ్గర గట్టు ఉంటుంది కదండి, ఆ గట్టు దగ్గర చక్కగా ముగ్గు పెడుతున్నారండి, పెయింట్ వేస్తున్నారు. ముగ్గు వేస్తుంటే వెనకాల చక్కగా పిల్లలు వచ్చేసి అమ్మ దగ్గర, ఆ తర్వాత ఇక్కడ ఇద్దరు కబుర్లు పెట్టుకుంటే ఆడవాళ్ళు ఎలా ఉంటుందో అంత బ్యూటిఫుల్గా ఇచ్చేసారండి. కాన్సెప్ట్ అంతా కూడా చాలా చాలా బాగుంది. ఒక్కసారి కంప్లీట్ లుక్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందండి. కొంగు అనేది అద్భుతంగా ఉందండి, చాలా చాలా బాగుందండి. శారీ అయితే కంప్లీట్ ఒక స్టేట్మెంట్ నెక్లెస్ అని ఎలా అంటామో అలాగే కంప్లీట్ కాన్సెప్చువల్ శారీ అండి. శారీ వచ్చేసి మనకి సాఫ్ట్ రా సిల్క్ శిల్పకళ ఆర్ట్ శారీస్ అండి. శారీ ప్రైస్ ఎంత అనుకుంటున్నారు? శారీ ప్రైస్ వచ్చేసరికి మనకి ఈజీగా 1500 వరకు ఉంటుందండి. కానీ సంక్రాంతి ఇంకా ఫెస్టివల్స్ అన్నీ వస్తున్నాయి, చాలా చాలా పండుగలు ఉండబోతున్నాయి కాబట్టి ఆఫర్ సేల్లో మనం 1150కి ఇచ్చేస్తున్నాం అనమాట. సో శారీ ప్రైస్ వచ్చేసి 1150 రూపీస్ పడుతుందండి. సో హ్యాపీగా ఎవరికి నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసేసి వెంటనే ఆర్డర్ చేసేసేయండి. కంప్లీట్ డిజైనర్ పీసెస్ లాగా వచ్చేస్తుందండి. శారీ వచ్చేసి ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి సాఫ్ట్ రా సిల్క్ వస్తుందండి, చాలా సాఫ్ట్ గా ఉంటుంది అండ్ కంఫర్టబుల్ గా కూడా ఉంటుంది. సో వీటిల్లో మనకి ఎలాంటి డిజైన్స్ ఎలాంటి కలర్స్ వస్తాయి అనేది కూడా ఒకసారి చూసేద్దాం. వావ్, చాలా చాలా బాగుందండి. కలర్ కాంబినేషన్ విషయానికి వస్తే చాలా అంటే చాలా బాగుంది. ఒక్కసారి మీరు చూసినట్లయితే మనకి కంప్లీట్గా పెన్ కలంకారీ వస్తుంది కదండి. కంప్లీట్ పెన్ కలంకారీ స్టైల్ వచ్చేసింది అనమాట. కలర్ కాంబినేషన్ విషయానికి వస్తే మనకి క్రీమ్ కలర్ ఉంటుంది కదండి. క్రీమ్ కలర్కి పెట్టుకుంటాం కదా, గోరింటాకు పెట్టుకున్నప్పుడు వెంటనే కడిగేస్తే వస్తుందండి ఈ కలర్. మనకి అంత బ్యూటిఫుల్గా ఉంది, చాలా బాగుంది. ఒక్కసారి మనం ఇదంతా చూసినట్లయితే ఇదంతా కూడా మనకి చక్కగా పెన్ కలంకారీ స్టైల్ వచ్చేసిందండి. ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగుందండి. సారీ అండి డిస్టర్బెన్సెస్ వినిపిస్తున్నాయి, పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అందుకని నాకు తెలిసి మీకు నాయిస్ ఎక్కువ వినిపిస్తూ ఉంటుంది అనమాట. కానీ ఈ టైంలో వీడియో తీయకపోతే పక్కన సౌండ్స్ అన్నీ వస్తాయి కదా అని ఈ టైంలో చేస్తున్నాము, కానీ ఈ టైంలో కూడా సౌండ్స్ వస్తూనే ఉన్నాయన్నమాట. సో మనం చూసుకున్నట్లయితే ఎంత బ్యూటిఫుల్గా, మన ఎవ్వరికి కూడా పెన్ కలంకారీ అనేది తెలియకుండా లేదండి, ప్రతి ఒక్కరికి ఐడియా ఉంటుంది. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఇచ్చారో మనం ఇక్కడ చూసేయచ్చు, చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే నా ఫేవరెట్ అండి, అసలు నెమళ్ళు అయితే నా ఫేవరెట్ అని చెప్పాలి. చక్కగా ఇదంతా కూడా మనకి పిచ్వై బార్డర్ అంటాం కదా అండి, సేమ్ అలానే వచ్చేసిందండి. చక్కగా మనకి ఇలాగా లోటస్ ఫ్లవర్స్ వచ్చేసాయి. లోటస్ ఫ్లవర్స్కి ఇలా ఒక లోటస్ ఫ్లవర్స్కి చెట్టు మనం రియల్గా చూడలేమండి, కానీ ఇలా మనకి శారీలో ప్రింట్ వస్తే మాత్రం చూడగలం, అది మాత్రం పాసిబుల్ అవుతుంది. ఇలా అందంగా నెమలు అనేది సీత తీరుతూ పురవిప్పుకొని కూర్చొని ఉందండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. మధ్యలో మనకేమో ఇలా కడీ బార్డర్ అనేది ఇచ్చేసారండి. ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి సాఫ్ట్ రా సిల్క్ వచ్చేస్తుంది అనమాట. శారీకి ఒకసారి బ్లౌజ్ ఎలా వస్తుంది, పళ్ళు ఎలా వస్తుందని కూడా చూసేద్దాము. నేను ఇందాకే చెప్పాను కదా, ఒక్కొక్క శారీ ఒక్కొక్కలా ఉంటుందండి, ఒక్కొక్క శారీ బ్లౌజ్ ఒక్కొక్కలా ఉంటుంది అండ్ ఒక్కొక్క శారీకి పళ్ళు అలా ఉంటుందండి. చాలా బ్యూటిఫుల్ ఉందండి, అద్దరిపోయిందండి.
మనకి బార్డర్లో ఏ కలర్ అయితే ఇచ్చేసారో సేమ్ అదే బార్డర్ కలర్లో మనకి బ్లౌజ్ ఇచ్చేసారనమాట. అసలు బ్లౌజ్ మీరు ఒక్కసారి దగ్గరగా చూసుకున్నట్లయితే నెక్స్ట్ లెవెల్ ఉందండి. మొత్తం కూడా మనకి ఇలాగ చిలక పచ్చ, బ్లూ కలర్, ఇలా ఎల్లో కలర్, లెమన్ ఎల్లో కలర్ లీవ్స్తో మొత్తం ఆకులతో చాలా చక్కగా ఇచ్చేసారండి. ఒక్కసారి పళ్ళు కూడా ఎలా ఉంటుందో చూసేద్దాం మనము. అసలు పళ్ళు బ్యూటిఫుల్ అండి. ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే ఈ రోజంతా సరిపోతుందండి. ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదండి. ఎంత అందంగా మనకి ఇలా తామర పువ్వులు, ఇలా తామర పువ్వు తీగలు, లతలు లాగా వచ్చేసి మొత్తం లతల డిజైన్ వచ్చేసి ఇదంతా కూడా నెమలి వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉందండి. నెమలి మొత్తం నిండిపోయిందండి మనకి పళ్ళులోని. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఒక్కసారి సారీని ఇలా దూరంగా చూడండి, ఇంకొక క్లియర్ పళ్ళు ఐడియా అనేది వచ్చేస్తుంది. మాటలు లేవండి. చీరకి ప్రాణం వచ్చినట్లుంది. అంత అందంగా ఉందండి. మనం కట్టుకున్న తర్వాత కూడా మనకు అంతే అందాన్ని ఇస్తుంది శారీ అనేది. నిజంగా శారీ అనేది మనకి ఎన్ని అవుట్ఫిట్స్ ఉన్నాయి, ఎన్ని డిఫరెంట్ డ్రెస్సులు ఉన్నా కూడా చీర అండి మనకి చక్కగా అందాన్ని ఇచ్చేది. కానీ సమయం సందర్భం బట్టి మనం ఒక్కొక్క చీర ఒక్కొక్క సమయం ఒక్కొక్క సందర్భంలో కట్టుకుంటాం కాబట్టి ఇలాంటి శారీస్ అనేవి ఎప్పుడు కట్టుకున్నప్పుడు అందంగానే ఉంటాయండి. చాలా చాలా బాగుంటాయి. సో ఇదొక కలర్ అండి, ఇదొక ప్రింట్, ఇదొక డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట. సో నెక్స్ట్ శారీ కూడా చూసేద్దాం మనం. క్లాసియస్ట్ కలర్ అండి. ఈ కలర్ కోసం మన విద్యాస్వస్థాలయ కలెక్షన్స్లో ఎంతమంది మెసేజెస్ చేశారోనండి మనం కాటన్ శారీస్ పెట్టినప్పుడు. బట్ అదే మనకి సాఫ్ట్ రా సిల్క్లో వచ్చేస్తుంది అనమాట. చాలా బాగుందండి. ఎంత బాగుందంటే ఇదంతా కూడా మనకి శిల్పకళ ఆర్ట్ అండి. నేను శిల్పకళ ఆర్ట్ అని ఎందుకు మెన్షన్ చేశానంటే ఎందుకేనండి, ఒక్కసారి మనం శారీని దగ్గరగా చూసుకున్నట్లయితే ఏమన్నా శారీ అండి. అందుకే అంటారండి కలంకారీకి కానీ ఆర్ట్కి కానీ అదొక ప్రాణం వస్తుందండి. అంతే అండి. ఎంత అందంగా మనకి ఇక్కడ ఇద్దరు ఆడవాళ్ళు చక్కగా నెత్తి మీద మనకి ఇలాగా తట్ట పెట్టుకొని ఏవో తీసుకెళ్తూ ఎంత అందంగా ఇచ్చేసారు. మధ్య మధ్యలో మనకి ఇలాగ నెమళ్ళు ఇచ్చేసారు, ఏనుగులు ఇచ్చేసారు. చాలా ఇక్కడ చూసారా మీరు, మనకి తబ్లా లాగా వచ్చేసింది. ఎంత బ్యూటిఫుల్గా శారీ మొత్తం మనకు అలాగే వచ్చేస్తుందండి. చీరకి కలర్ చేసినట్లుంది కదండి. చాలా చాలా బాగుంది. మనకి బార్డర్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ శారీ అంతా కూడా మనకి ఇలాగా క్రీమ్ కలర్లో హైలైట్ చేశారు కదా. మనకి బార్డర్ వచ్చేసరికి మంచి నేవీ బ్లూ కలర్తో హైలైట్ చేశారండి. అందులో కూడా మనం చూసినట్లయితే చక్కగా ఒక పూల తీగ చెట్టుకి అల్లుకుంటే ఎలా ఉంటుందో చక్కగా అలా ఇచ్చేసారండి. చాలా బాగుందండి. మీరు ఇక్కడ చూసారా, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. సేమ్ అలాగే మనకి పైన కూడా ఇచ్చేస్తారనమాట. ఒకసారి బ్లౌజ్ ఎలా వస్తుంది, పళ్ళు ఎలా వస్తుందో కూడా చూసేద్దాము. ఈ శారీస్లో బ్లౌజెస్ హైలైట్ అని చెప్పాలండి. అద్దరిపోయాయండి. బ్లౌజ్ అద్దరిపోయిందండి. మనకి ఇక్కడ బార్డర్స్లో ఏదైతే డిజైన్ ఇచ్చేసారో సేమ్ అదే డిజైన్ బ్లౌజ్కి ఇచ్చేసారండి. చాలా క్యూట్గా ఉంది. ఒక్కసారి దగ్గరికి వచ్చి చూడండి ఎంత క్యూట్గా ఉందో. సేమ్ బార్డర్లో ఏవైతే మనకి తామర పువ్వులు ఇలా చిట్టి చిట్టి ఫ్లవర్స్ ఇచ్చేసి తీగలాగా అల్లుకున్నట్లు ఎంత అందంగా ఇచ్చేసారో సేమ్ అదే డిజైన్ బ్లౌజ్కి కూడా ఇచ్చేసారు. ఒక్కసారి మనం పళ్ళు ఎలా వచ్చేస్తుందో కూడా చూసేద్దాము. బ్లౌజ్ పళ్ళు శారీస్కి హైలైట్ అని చెప్పాలండి. ఎంత అందంగా ఇచ్చేసారో చూడండి. కళ్ళు నిజంగా తిప్పుకోబుద్ది అవ్వట్లేదండి నాకు. ఒక్కసారి దూరంగా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో శారీ అనేది. బాగుంది కదండి, చాలా చాలా బాగుంది. ఒకసారి మనం దగ్గరగా చూద్దాము. ఇద్దరు చక్కగా ఎంత అందంగా నిజంగా
నిజం కూడా మనం కూడా అంత అందంగా రెడీ అవ్వలేమేమో అండి. అంత అందంగా ఇద్దరు ఆడవాళ్ళు రెడీ అయ్యేసి చక్కగా వీణ వాయిస్తూ చాలా అందంగా ఇచ్చేసారండి. పక్కనేమో మనకి ఇలాగా మా స్వాన్ లాగా బాతుల్లాగా వచ్చేసి చాలా చాలా బ్యూటిఫుల్గా ఇచ్చేసారండి. ఇంకా చెప్పాలి అంటే కాదు సారీ అండి, ఇదంతా కూడా నెమలి. నేను బాతు అనుకున్నాను. మీరు చూసారా, ఇదంతా నెమలి పురువిప్పేసి లక్ష్మీదేవి కళ ఉట్టి పడుతోందండి. మనకి తామర పుష్పంలో కూర్చుని ఇలా చక్కగా వీణ వాయిస్తూ ఎంత అందంగా రెడీ అయిపోయి ముస్తాబైపోయి పక్కనే ఇలా నెమళ్ళి వచ్చేసి నిజంగా నా దిష్టి తగిలేంత అందంగా ఉందండి. చాలా చాలా బాగుంది. అసలు ప్రాణం వచ్చేసిందండి. ఒక్కొక్క శారీకి పళ్ళు అనేది ప్రాణం పోస్తుంది, అంత బాగుంది. శారీ ప్రైస్ వచ్చేసి మనకి 1150 రూపీస్ పడుతుంది. యాక్చువల్గా అయితే 1500 ఉంటుందండి శారీ అనేది. ఆఫర్ ప్రైసెస్లో మనం 1150 రూపీస్కే పెట్టేస్తున్నాము. మనకి ఇది సాఫ్ట్ రా సిల్క్ ఫ్యాబ్రిక్ వచ్చేస్తుందండి. చాలా ప్రీమియం ఉందండి ఫ్యాబ్రిక్ అయితే మాత్రం. సో ఎవరికి నచ్చినా కూడా వెంటనే ఆర్డర్ చేసేసుకోండి. చాలా యూనిక్గా ఉన్నాయండి శారీస్ కూడా, చాలా చాలా బాగున్నాయి. సో నెక్స్ట్ శారీ కూడా మనం చూసేద్దాము. అంతకు మించి ఏం మాట్లాడాలండి నేను నిజంగా. సరే మీరే చూడండి, అద్భుతమైన కలరు, సింగిల్ కలర్ కాన్సెప్ట్ అండి. మనకంతా కూడా ఒకే ఒక కలర్ వచ్చేసింది శారీ మొత్తం. ఎవరైనా కూడా జనరల్గా మాకు సింగిల్ కలరే ఇష్టం అనుకున్న వాళ్ళు చక్కగా ఇలాంటి శారీస్కి వెళ్ళిపోవచ్చు అనమాట. చాలా బాగుందండి. కంప్లీట్ గ్రీన్ కలర్ అండి, క్లాసియస్ట్ పీస్ అని చెప్పాలి. ఒకసారి మనం దగ్గరగా చూసుకున్నట్లయితే శారీని ఇక్కడంతా కూడా మనకి జింకలు వచ్చేసాయి. జింకల తర్వాత ఇక్కడ మీరు చూసారా చిన్న గుడిసె పాగా అంటాం కదా మనం, అలా సంక్రాంతి అప్పుడు వేసుకున్నట్లు వచ్చేసింది. ఇక్కడేమో మనకి చక్కగా అప్పటి రోజుల్లో నెత్తి మీద మనం రాళ్ళు మోసుకెళ్తూ ఉంటాం కదా, అలా వచ్చేసింది డిజైన్ అంతా కూడా. ఎంత బాగుందండి. నంది గోవు, మనకి నంది వచ్చేస్తుంది, చిన్న నంది గోవు ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడేమో పెద్ద నంది గోవు వచ్చేసి కంప్లీట్ పిచ్చివై థీమ్తో వచ్చేసిందండి శారీ. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఏనుగు కూడా ఉందండి. ఎంత బ్యూటిఫుల్గా ఉందండి. నేచర్కి చాలా చాలా దగ్గరగా ఉందండి. మనం ఇక్కడ బార్డర్లో చూసుకున్నట్లయితే ఇక్కడ అంతా కూడా చక్కగా మనం ఒక జింకని ఎంత ఆప్యాయంగా తల్లిలాగా దగ్గరకు తీసుకొని హత్తుకుందండి. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడంతా మనకి ఇదంతా కూడా నెమళ్ళు ఇలా చెట్ల మీద వాలేసి చాలా అందంగా ఉందండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇంట్లో ముగ్గులు పెట్టుకుంటాం కదండి, అలా చక్కగా ఇలా ఫ్లవర్స్ టైప్లో ఇచ్చేసారు. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఒక్కసారి శారీ మొత్తం మనకి ఇలానే వస్తుంది. పళ్ళు ఎలా వస్తుంది, బ్లౌజ్ ఎలా వస్తుందో కూడా చూసేద్దాం. ఎందుకంటే ఒకే శారీ కలర్స్ మారుతుంటే ఒకసారి చూపిస్తే సరిపోతుంది, కానీ శారీస్ అనేవి మనకి ఇక్కడ ప్రింట్స్తో పాటు శారీ డిజైన్ కూడా మారుతూ ఉంది కాబట్టి మనం ఒకసారి పళ్ళు బ్లౌజ్ అనేది చూస్తే అందరికి కూడా క్లియర్గా ఉంటుంది. బ్లౌజ్ చూడండి, ఒక యూనిక్ కాన్సెప్ట్ వచ్చేసిందని చెప్పాలండి. ఒక్కసారి దగ్గరగా మనం చూసుకున్నట్లయితే మనకి బార్డర్లో ఏవైతే ఇక్కడ జిగ్జాగ్గా ఇచ్చేసారు చూసారా, ఏవైతే జిగ్జాగ్గా ఇచ్చేసారో సేమ్ అలాగే బ్లౌజ్కి కూడా కంప్లీట్గా జిగ్జాగ్గా శారీలో ఎన్ని రంగులు అయితే ఉన్నాయో అన్ని రంగులు మనకి బ్లౌజ్లో ఇచ్చేసారనమాట. చాలా బ్యూటిఫుల్గా అందంగా ఉందండి. మనం పళ్ళు కూడా చూసేద్దాము. ఇలా శారీకి ఎప్పుడైనా సరే శారీ బార్డర్స్లో తగ్గట్లు ఇస్తే సూపర్గా ఏమని చెప్పాలండి, ఎంతని చెప్పాలి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదండి. అసలు శారీ కాన్సెప్ట్ అయితే మనం ఏదైతే ఇక్కడ బార్డర్లో చూసేసామో సేమ్ అలాగే మనకి ఇక్కడ చక్కగా ఒక తల్లి బిడ్డను ఎలా దగ్గరికి తీస్తుందో జింకని అలా దగ్గరికి తీసి చాలా చాలా అందంగా ఇచ్చేసారండి. చాలా బ్యూటిఫుల్గా ఉందండి కాన్సెప్ట్ వచ్చేసి.
అదే పోయిందండి చెప్పాలంటే మాటల్లో. ఇంకా మనం నెక్స్ట్ శారీస్ కూడా చూసేద్దాం. చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుందండి, అంత బాగుంది శారీ. వచ్చేసరికి చాలా బ్యూటిఫుల్గా వచ్చేసిందండి. ఇది కూడా సింగిల్ థీమ్ కాన్సెప్ట్ వచ్చేస్తుందండి. లేదు మాకు కలంకారీ చాలా ఉన్నాయి అనుకున్నప్పుడు ఇలాంటి ఒక యూనిక్ డిజైన్కి వెళ్ళిపోవచ్చండి. దీనికి మాత్రం స్పెషల్గా బ్లాక్ శారీ, అసలు బ్లాక్ బ్లౌజ్ ఫుల్ హ్యాండ్స్తో వేసుకుంటే ఉంటుందండి, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఒకసారి మనం దగ్గరగా చూసుకున్నట్లయితే ఇదంతా మనకి మోనోపోలీ డిజైన్స్ అంటారు కదండి, సేమ్ అలాగే వచ్చేసింది. శిల్పకళ ఆర్ట్ అని ఎందుకన్నానంటే ఒక ఆర్ట్ కాదండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్ట్స్ ఉన్నాయి శారీస్లో. మనం చూసుకున్నట్లయితే కంప్లీట్గా మోనోపోలీ డిజైన్ లాగా వచ్చేసిందండి, మొత్తం కూడా డైమండ్ షేప్లో వచ్చేసింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకంతా కూడా మందార పువ్వులు ఉంటాయి కదా, మందార పువ్వులు, మందారపు చెట్టు ఇచ్చేసారు మొత్తం కూడా. అసలు అద్భుతం అండి. ఎందుకంటే మనకి ఇక్కడ ఒకసారి బార్డర్లో ఫ్లవర్స్ అన్నీ ఇచ్చేసారు, ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ ఇచ్చేసారు, సేమ్ సెల్ఫ్ కలర్లో కూడా ఫ్లవర్స్ వచ్చేసాయి, ఎంత అందంగా. అలాగే మనకి కడి బార్డర్ పైన కూడా డిజైన్ ఇచ్చేసారండి. ఇదంతా మోనోపోలీ స్టైల్లో ఉందండి శారీ అంతా కూడా, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఒకసారి మనకి శారీ బ్లౌజ్ ఎలా వస్తుంది అండ్ కొంగు ఎలా వస్తుందో కూడా చూసేద్దాము. శారీ బ్లౌజ్ అయితే మీరు ఇక్కడ చూసేయచ్చు, ఒక్కసారి దగ్గరగా వచ్చి చూడండి. మనకి ఇది శారీ బ్లౌజ్ వచ్చేసిందండి. ఇక్కడ అంతా కూడా మనకి శారీలో సెల్ఫ్ కలర్ ఫ్లవర్స్ వచ్చేసాయి అనమాట. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, సేమ్ అవంతా కూడా వచ్చేసిందండి, చాలా అందంగా వచ్చేసిందండి. వావ్, చాలా చాలా బాగుందండి. అసలుకి ఎంత బాగుందంటే ఒక్కసారి దగ్గరకు రండి. మనం ఎప్పుడైనా పార్క్కి వెళ్తే మనం ఫొటోస్ దిగుతూ ఉంటాం కదా, ఇలా చక్కగా ఒక స్టాండ్ లాగా దాని మీద మనకి తీగ అల్లేసి ఇచ్చినట్లు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కదా, అంత అందంగా ఉందండి. మనకి ఇక్కడంతా కూడా తామర చెట్టు, తామర పువ్వులు, తామర మొగ్గలు ఇచ్చేసి భలే అందంగా ఇచ్చేసారండి. మనం చూసుకున్నట్లయితే అంతా కూడా మనకి అజ్రక్ ప్రింట్స్లో వస్తుందండి, చాలా వరకు మనకి అజ్రక్ ప్రింట్స్లో వచ్చేసింది అనమాట. ఇక్కడ ఏదైతే వచ్చిందో ఇదంతా కూడా అజ్రక్ ప్రింట్స్లో ఎక్కువ చూస్తూ ఉంటాం అనమాట. చాలా చాలా బాగున్నాయండి. ప్రతి ఒక్క శారీకి యూనిక్ స్టైల్ అనేది ఉంది, అంత బాగుందనమాట. సో ఒకసారి మనం నెక్స్ట్ శారీ కూడా చూసేద్దాం ఎలా ఉంటుందో. మన నెక్స్ట్ శారీ వచ్చేసి ఏమన్నా శారీ అండి, ఒక్కొక్క శారీ ఒక్కొక్కలా ఉందండి. అంటే ఒక చీరలో 4 రంగులు వచ్చినట్లు కాదు, మనకి 6 శారీస్ వస్తే 6 డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయండి, చాలా చాలా బాగున్నాయి. యాక్చువల్గా మనకి వీటిల్లో టోటల్ 9 శారీస్ వస్తాయండి. 9 శారీస్లో ఏమైందంటే లైవ్గా కస్టమర్స్ వస్తూ ఉంటారు కదా, సో అందులో 3 శారీస్ అయిపోయినాయి అనమాట. అంటే ఒక్కొక్క శారీ ఒక్కొక్క ప్యాటర్న్లో ఉంటుంది. సో 6 శారీస్ మాత్రమే ఉన్నాయండి ఇప్పటికైతే, మాత్రం ఓన్లీ 6 శారీస్ ఉన్నాయి. సో ఎవరికి నచ్చినా కూడా వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేసేసుకోండి. ఇవైతే చాలా యూనిక్గా ఉండే శారీస్ అండి. చాలా దగ్గరగా వచ్చి చూద్దాం మనము. ఇక్కడ చూడండి ఎంత చక్కగా మనకి ఊర్లో అండి, ఎంత కూడా కంప్లీట్ మనకి విలేజ్ థీమ్ కాన్సెప్ట్ ఇచ్చేసారనమాట. న్యాచురల్ లివింగ్ అండి ఇదంతా కూడా. చక్కగా మనం నీళ్ళు తెచ్చుకుంటాం కదా, అలాగ ఇచ్చేసారు. సాయంత్రం అయ్యేటప్పటికి అందరూ కూడా నెత్తి మీద మనం కట్టెల్లో నీళ్ళు కాచుకుంటాం కదా, అలా అందంగా ఇచ్చేసారండి. ఇక్కడంతా కూడా నేచర్లో ఇచ్చేసారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జింకలండి, ఎంత అందంగా ముద్దు ముద్దుగా ఉన్నాయి కదా. ఆర్డర్ చూసుకున్నట్లయితే ఎంత అందంగా నాట్యం చేస్తున్నారు. ఇక్కడ మీరు చూడండి ఎంత చక్కగా నాట్యం చేస్తున్నారో, చాలా చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉందండి. ఇక్కడంతా మనకి నేచర్కి తగ్గట్లుగా ఇక్కడ మంచి జింకలు ఇచ్చేసారు, చక్కగా చెట్లు ఇచ్చేసారు, మొత్తం కూడా పిట్టలు అన్నీ ఎంత అందంగా ఇచ్చేసారో అండి. ఒక్కసారి మనం శారీకి బ్లౌజ్ ఎలా వస్తుంది, పళ్ళు ఎలా వస్తుందని కూడా చూసేద్దాము. శారీస్ అన్నిటికీ బ్లౌజ్ నెక్స్ట్ లెవెల్ వస్తుందండి, ఎంత బాగుందో. ఒకసారి దగ్గరగా చూడండి. బ్లౌజ్ అంతా కూడా మనకి గోల్డెన్ ఆరెంజ్ కలర్ అంటాం కదా అండి, ఆరెంజ్ కాదండి గోల్డెన్ ఆరెంజ్ అంటాం మనము. చక్కగా మీరు అంతా చూసినట్లయితే క్లియర్గా మీకు ఇక్కడ వీడియోలో ఏ కలర్ అయితే కనిపిస్తుందో
సేమ్ అదే కలర్ అండి. ఇంకా చెప్పాలంటే బార్డర్లో ఏ కలర్ అయితే ఉందో మనకి అదే కలర్ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ అంతా కూడా మనకి చెట్లు ఇచ్చేసి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. ఒక్కసారి కొంగండి, ఏమన్నా కొంగ అండి, అసలుకి ఎంత అందమైన కొంగండి. అసలు చక్కగా 2 నెమళ్ళు ఎంత అందంగా ఇచ్చేసారు చూసారా. చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. నిజంగా కళ్ళు తిప్పుకోబుద్ధి కావట్లేదు. అంత అందంగా అంత ముద్దుగా ఒక చెట్టు మీద 2 నెమళ్ళు కూర్చుని ఎంత చక్కగా సేద తీరుతున్నాయి. చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. అసలు శారీ చూస్తుంటే ఎంత కలర్ఫుల్ గా ఉందో, చాలా చాలా బాగుందండి. సాఫ్ట్ రా సిల్క్ శిల్పకళ ఆర్ట్ అని అంటాం అనమాట మనం శారీస్ ని. ఎందుకంటే ఒక్కొక్క శారీలో ఒక్కొక్క ఆర్ట్ అనేది వస్తుంది. మనం చూసాం కదా శారీస్ అన్నీ కూడా. ఒకసారి మనం చూస్తే శిల్పకళ ఆర్ట్ వస్తుంది, ఇంకొకసారి చూస్తే పెన్ కలంకారీ ఉంటుంది, ఇంకొక శారీ చూసామంటే కలంకారీ ఉంటుంది. అలా ఒక్కొక్క శారీ ఒక్కొక్క మనకి డిజైన్స్ ప్యాటర్న్స్ ఉన్నాయన్నమాట. శారీస్ వచ్చేసి చాలా కంఫర్టబుల్గా ఉందండి. నేను కట్టుకున్నప్పుడు కూడా ఒక్కసారి మనం కట్టుకున్న తర్వాత దగ్గరగా చూస్తున్నట్లయితే శారీ అనేది మీరు చూడొచ్చు. ఒక మంచి రాయల్ లుక్ అనేది ఇస్తుందండి. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. అంటే మనకి అంచు ఇచ్చి ఇవ్వనట్లు శారీలోని బ్లెండ్ అయిపోయేలా ఎంత చక్కగా ఇచ్చేసారో మనకి అక్కడ బాటిల్ గ్రీన్ కలర్లో. ఇంకా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మొత్తం కంప్లీట్గా శిల్పకళ ఆర్ట్ అండి. ఒక క్లాసియస్ట్ రిచ్ లుక్ వచ్చిందనమాట శారీకి. ఇంకా కట్టుకున్న తర్వాత చెప్పక్కర్లేదు, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. శారీ కంఫర్ట్నెస్ విషయానికి వస్తే చాలా కంఫర్టబుల్గా ఉంది. అసలు వెయిటే లేదండి. ఎప్పుడైనా మనం ఒక్కటి గమనించాలి, ఫ్యాబ్రిక్ అనేది ఎప్పుడైతే లైట్ వెయిట్ ఫ్లోయి ఉంటుందో ఆ శారీస్ అన్నిటిని మనం ప్రీమియం క్వాలిటీ అంటాం అనమాట. సో చాలా చాలా బాగుంది. అసలు కొంగు ఉందండి, అసలు దగ్గరగా చూడండి ఎంత బ్యూటిఫుల్ కొంగు కదా. చాలా చాలా అద్భుతంగా ఉందండి. ఒక్క మాటలో చెప్పాలంటే చీర మొత్తానికి కొంగుకే ప్రాణం వచ్చినట్లు బాగుంది. అంత బ్యూటిఫుల్గా ఉంది. రంగురంగుల లోకం అన్నట్లు శారీ మొత్తం చాలా కలర్ఫుల్గా ఉంది. అసలు ఇలాంటి ప్యాటర్న్స్ అనేవి మనం చక్కగా 4 శారీలు కొనుక్కున్న 4 రకాలు ఉన్నాయన్నమాట. చక్కగా ఒక్కొక్క శారీ ఒక్కొక్క ప్రింట్స్ వచ్చింది, ఒక్కొక్క కాంబినేషన్ వచ్చింది. కాబట్టి మనం 4 చీరలు కొనుక్కున్నా కూడా 4 విధాలుగా ఉంటుంది అనమాట. చాలా చాలా బాగుంటాయి. మనకి ప్రైస్ వచ్చేసరికి 1150 రూపీస్ పడుతుంది. సో హ్యాపీగా ఎవరికి నచ్చినా కూడా ఆర్డర్ చేసేసుకోవచ్చు. వెంటనే స్క్రీన్ షాట్ తీసి, అంటే మనం వీడియో ఎప్పుడైతే చూస్తామో అప్పుడే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేసేసుకోండి. ఎందుకంటే ఎవ్రీ వీడియోలో మనం ఇదే ఫేస్ చేస్తున్నాం అనమాట. స్క్రీన్ షాట్ తీసి పెట్టేస్తున్నారు. లైక్ ఇప్పుడు చూసాం అనుకోండి, ఇప్పుడు పెట్టేస్తే ఆ శారీ ఉండొచ్చు, ఒక్కొక్కసారి ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఒక 24 hours దాకా, లేకపోతే 1-2 days వరకు. కానీ తర్వాత ఉంటాయి ఉండవు అనేది మాత్రం చెప్పలేమన్నమాట. కానీ రీస్టాక్ అనేది పాసిబిలిటీ ఉన్నంత వరకు కూడా చేపిస్తున్నాము. మనకి ఈ 1 gram గోల్డ్ పట్టు శారీస్ ఏవైతే ఉన్నాయో అవి ఫటా అయిపోయాయి అనమాట. సో మళ్ళీ కూడా రీస్టాక్ చేపిస్తున్నాము. రీస్టాక్ అయిన తర్వాత వెంటనే వీడియో తీస్తాము. సో ఎవరికి నచ్చినా కూడా వెంటనే స్క్రీన్ షాట్ తీసి మన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. ఆల్ ఓవర్ ఇండియా మనకి ఎక్కడికైనా కొరియర్ ఫెసిలిటీ ఉందన్నమాట. హ్యాపీగా ఎవరికి నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి వెంటనే ఆర్డర్ చేసుకోండి. మనకి 1150 ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి. సో ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మాత్రం ప్లీజ్ విద్యాభారతి చిలుకల అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఇన్స్టాగ్రామ్లో కూడా విద్యా స్వస్త్రాలయ అనే పేజ్ ఉంది, ఒక్కసారి చెక్ చేసి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.